అదృష్టవంతుడు అంబులెన్స్ కింద పడ్డట్టు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం, పిసిసి అధ్యక్షుడు అవడం, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక గాలి వీచడం, ఆయన సీఎం అవడం, రేవంత్ రెడ్డి గెలిచిన దగ్గర నుండి ఏదో ఒకటి మాట్లాడడం, ట్రోలింగ్ గురి కావడం సర్వసాధారణం అయిపోయింది. ఆయన సీఎం అన్న విషయం మర్చిపోయి మాట్లాడుతుంటారు. ఇతరుల హోదాలను, వయసును అవి ఏవి పట్టించుకోడు. నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటాడు. ఆలోచన లేకుండా మాట్లాడే మాటలకు ఆయనకు సబ్జెక్ట్ లేదు, అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు అని ఆయన సొంత పార్టీ వాళ్ళే అంటుంటారు. ఒక్కొక్కసారి ఆయన మాటలు వింటుంటే చిన్న మీద చితికిందా అనిపిస్తుంటుంది. అబద్ధాలు ఆడితేనే ప్రజలు నమ్ముతారు, ప్రజలను మోసం చేస్తేనే గెలుస్తాము, లంకె ఉన్నాయనుకున్నాము, ఒక్క సంవత్సరం నేను దోపిడీ ఆపేసి కడుపు కట్టుకుంటే రుణమాఫీ చేస్తాం అంటూ ఆయన మాటలన్నీ చిత్ర విచిత్రంగా ఉంటాయి. అందుకే అందరిలో చులకన అవుతుంటాడు. పెద్దలు చెప్పినట్టు మాట పెదవి దాటితే దానికి బానిసలు అవుతాం, మాట మన అదుపులో ఉంటే మనకు అది బానిస అవుతుందన్న సత్యం రేవంత్ రెడ్డి విషయంలో నిజం. ఆయన మాట్లాడిన మాటలకు చేతలకు ఆయనే ట్రోల్ అవుతుంటారు. ట్రోల్ అవ్వడంలో అటు రోజా ఇటు రేవంత్ రెడ్డి మించిన నాయకులు లేరు. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా యుగ యుగాలుగా తరతరాలుగా ఎవరు కనిపెట్టని గాడిద గుడ్డును కనిపెట్టిన సైంటిస్ట్ రేవంత్ రెడ్డి. బీజేపీ మీద జోక్ అయిపోయి జోకర్ అయ్యాడు రేవంత్ రెడ్డి. బీజేపీ ఏమిచ్చింది? గాడిద గుడ్డు అంటూ మాటలతో ఆగకుండా గుడ్డు బొమ్మ నెత్తిన పెట్టుకొని తెలంగాణ ఏగుతుండు. ఈ గాడిద గుడ్డు ఐడియా రేవంత్ రెడ్డికి ఎవరిచ్చారో ఆలోచించకుండా ఫాలో అవ్వడం వల్ల సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుండు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 గ్యారంటీలు అంతంత మాత్రంగా అమలు అవడంతో గాడిద గుడ్డు ఐడియా రివర్స్ అయింది. ఇప్పుడు 6 గ్యారంటీల మీద కాంగ్రెస్ ఏం చేసింది, గాడిద గుడ్డు చేసింది అంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. హనుమంతుని చేయబోతే కోతి అవడం అంటే ఇదేనేమో.